హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పుష్ప ఆర్వి. వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి తొలి ఏకాదశి రోజున పొరపాటున కూడా ఏ పనులు చేయవద్దు. అవి చాలా మందికి తెలియదు. సో అందుకని ఇప్పుడు మనం అవి తెలుసుకుందాం. అయితే మన హిందూ మతంలో తొలి ఏకాదశి ప్రత్యేకత ప్రాముఖ్యతను కలిగి ఉంది. విశ్వ సృష్టికర్త అయిన శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో 4 నెలలు యోగ నిద్రలోకి వెళ్లే పవిత్ర దినం ఇది. పంచాంగ ప్రకారం ఈ ఏడాది తొలి ఏకాదశి జూలై 6, 2025 ఆదివారం నాడు వచ్చింది. చతుర్మాసం ప్రారంభమైన ఈ రోజు నుంచి 4 నెలల పాటు వివాహ, గృహప్రవేశం సహా ఏ ఇతర శుభకార్యాలు నిర్వహించరు. ఈ పవిత్ర సందర్భంగా పొరపాటున కూడా చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి. తెలిసి తెలియక చేసిన పనుల వలన పాపానికి గురవుతారు. జీవితంలో ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చు. కనుక ఈ రోజు తొలి ఏకాదశి రోజున చేయకూడని పనులు ఏంటో తెలుసుకుందాం. అన్నం, మాంసాహారం తినకూడదు. తొలి ఏకాదశి రోజున అన్నం తినడం పూర్తిగా నిషిద్ధం. మత విశ్వాసాలకు ప్రకారం ఈ రోజు అన్నం తినడం వల్ల తదుపరి జన్మలో ఒక క్రిమిగా జన్మిస్తారు. అలాగే వెల్లుల్లి, ఉల్లిపాయ, మాంసం, మద్యం వంటి ఆహారాన్ని కూడా తినకూడదు. ఈ ఉపవాసం విష్ణువుకు అంకితం చేయబడింది కనుక సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. తులసి దళాలను కొయ్యవద్దు. ఏకాదశి నాడు తులసి ఆకులు కొయ్యడం అశుభకార్యంగా భావిస్తారు. తులసి విష్ణువుకు చాలా ప్రియమైనది. అందుకే తులసిని విష్ణుప్రియ అని కూడా పిలుస్తారు. ఈ రోజున తులసి మొక్కను తాకడం లేదా దాని దళాలను కొయ్యవద్దు. విష్ణు పూజకు తులసి దళాలను అవసరమైతే వాటిని ఒకరోజు ముందే కోసిపెట్టుకోవాలి. జుట్టు, గోర్లు కత్తిరించడం, సేవింగ్ చేయడం, తొలి ఏకాదశి రోజున జుట్టు కత్తిరించుకోవడం, గోళ్లు కత్తిరించుకోవడం, గడ్డం చేసుకోవడం నిషిద్ధం. తొలి ఏకాదశి రోజున ఇలా చేయడం వల్ల ఇంట్లో పేదరికం నెలకొంటుంది, అశుభాలు ఫలిస్తాయని చెబుతుంటారు. గొడవపడడం, దుర్భాష ఉపయోగించడం, ఈ పవిత్ర రోజున పొరపాటున కూడా ఇతరులతో కొట్లాటకు వెళ్ళకూడదు. వివాదాలకు దూరంగా ఉండండి. దుర్భాషను ఉపయోగించవద్దు. మనస్సు, మాట, చర్యలో స్వచ్ఛతను కాపాడుకోవాలి. ముఖ్యంగా ఈరోజు శాంతం, మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి. కోపాన్ని నియంత్రించుకోండి. పగలు నిద్రపోవద్దు. ఏకాదశి నాడు పగలు నిద్రపోవడం నిషిద్ధమని భావిస్తారు. ఈ రోజున విష్ణువును పూజించడం పాటు భజనలు, కీర్తనలు పాడడంలో సమయం గడపాలి. వీలైతే రాత్రి నిద్రపోకుండా జాగరణ చేస్తూ దేవుని స్మరించుకోవాలి. ఇతరులను అవమానించవద్దు లేదా చెడుగా భావించవద్దు. తొలి ఏకాదశి రోజున పొరపాటున కూడా ఇతరులను అవమానించడం లేదా వారి గురించి చెడుగా ఆలోచించవద్దు. మనసులో ఇతరుల పట్ల ద్వేషం లేదా ప్రతికూల ఆలోచనలు చేయకూడదు. దాన ధర్మాలు చేయండి. అందరి పట్ల దయతో ఉండండి. దానం ఇస్తే నిరాకరించవద్దు. ఈ రోజున చేసే దానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఎవరైనా మీకు దానం ఇస్తే దానిని సంతోషంగా స్వీకరించండి. తొలి ఏకాదశి నాడు ఏమి చేయాలంటే, తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామున నిద్ర లేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించండి. తర్వాత విష్ణు విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆయనను పూజించండి. విష్ణు సహస్రనామంలో పారాయణం చేసి ఓం నమో భగవతే వాసుదేవ నామాన్ని జపించండి. పండ్లు, పువ్వులు, స్వీట్లు, పంచామృతాన్ని అందించండి. బ్రాహ్మణులకు, పేదలకు దానం చేయండి. ఏకాదశి ఉపవాసం ఉండి సాత్విక ఆహారం తీసుకోండి. ఏకాదశి రోజున సానుకూల ఆలోచనలను మనసులో ఉంచుకొని ఆధ్యాత్మిక పనిలో నిమగ్నమై ఉండండి. తొలి ఏకాదశి దేవశాయన ఏకాదశి అని కూడా అంటారు. పద్మ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజు విష్ణువు క్షీరసాగరంలో యోగ నిద్రలోకి ప్రవేశిస్తాడు. కార్తీక మాసంలోని శుక్ల ఏకాదశి వరకు యోగ నిద్రలో ఉంటాడు. ఈ కాలాన్ని చతుర్మాసం అంటారు. ఈ సమయం ఆధ్యాత్మిక సాధన, నిగ్రహం సమయం. ఈ కాలంలో వివాహం, గృహప్రవేశం వంటి శుభకార్యాలు నిషిద్ధంగా భావిస్తారు. సో ఇది ఫ్రెండ్స్, తొలి ఏకాదశి నాడు మనం చేయకూడని పనులు. ఈ టాపిక్ మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.